Hi, hello viewers. Welcome to NTV Sports. Valleru Developers presents IPL 2024 Fun Review powered by My Doctor Pain Relief Products and gift partner Big C. ఏంటి విషయాలు? ఏంటి మంచి ఉత్సాహంగా ఉన్నట్టున్నావు? మ్యాచ్ గెలిచిన మీ వాళ్ళు ఏంది మల్కాజ్గిరి మార్క్రమ్ అంటారు, కోకపేట క్లాస్ అయిన అంటారు. ఒక్క మ్యాచ్కే మళ్ళీ పోయి వెనుకకి పడ్డారు కదా. అరే ఎన్ని మల్కాజ్గిరి మార్క్రమ్మన్నా కోకపేట క్లాస్ అన్నా వీళ్ళందరూ రాణించకపోవడానికి నిన్న ఒకే ఒక్క కారణం, అది నీకు తెలియదు యాక్చువల్గా. అది మీరు గమనించలేదు యాక్చువల్గా. ఏంటది? ఏంటనుకున్నావు? గెస్ట్ చేయి చూద్దాం. క్లాస్ అని అట్టర్ల పాయింట్ ఉప్పల్ల కొడితే బోర్డు ఉప్పల్ల పడుతుంది అంటారు. అది పోయింది. మార్క్రమ్ ఆడలే, అటు ఎవరు ఆడకపోతే ఓడిపోయింది కదా. మా వాళ్ళు బాగా దుమ్ము లేపారు కాబట్టి మీ వాళ్ళు ఎప్పుడు దుమ్ము లేపుతానే ఉంటారు. దుమ్ము లేపుతుంది తక్కువ, మిగతాది బ్యాటింగ్ తక్కువ. నిన్న మా వాళ్ళు ఓడిపోవడానికి కారణం వేరే ఉంది. ఏంటది? కావ్య పాప రాలా నిన్న, అది గమనించలే మీరు. ఆవిడ వచ్చి కెమెరాల ముందు నుంచి ఒక్క నవ్వు నవ్విందా, స్మైల్ ఇచ్చిందా, ఇంకంతే దుమ్ము లేచినట్టు కొడతారు యాక్చువల్గా. మరి ఫస్ట్ మ్యాచ్లో వచ్చినప్పుడు ఓడిపోయింది కదా. అంటే ఫస్ట్ మ్యాచ్ కదా అది, అందుకని చెప్పి ప్రాక్టీస్ మ్యాచ్ కింద తీసుకున్నాం మేము. ఇంకోసారి మీరు కప్పు గెలవాలంటే ఆమె చీర్ లీడర్స్గా పెట్టుకుంటే బెటర్ కదా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఆమె మాకు ఓనరు, ఆవిడని చీర్ లీడర్ కింద ఎలా అంటావు? బట్ ఆమె నవ్వు చూస్తే మా వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఇది వస్తుంది, దాంతో అలా ఆడతారనమాట యాక్చువల్గా. నిన్న అది మిస్ అయింది, ఆ స్మైల్ మిస్ అవ్వబట్టి యాక్చువల్గా కొంచెం ఇది అయ్యామన్నమాట మా వాళ్ళు. మ్యాచ్ ఓడిపోవాలని ఆమె రాలేదేంటి? మ్యాచ్ ఆవిడకి ఏదో పని ఉంటుంది. మ్యాచ్ది ఏముంది బ్రో, ఈసారి కప్పు మాదే కదా, రాసి పెట్టుకోమని చెప్పాను కదా ఆల్రెడీ. హైదరాబాద్ మ్యాచ్లో ఎలా గెలిచాం? అదరగొట్టామా, గెలిచామా లేదా? ప్లస్ నేను ఇంకోటి గమనించలేదు, నువ్వు ఆల్రెడీ హోమ్ టీంలో ఎక్కడైతే ఆడుతున్నారో అక్కడ వాళ్ళని గెలిపించడం అనే ఒక సాంప్రదాయం అనేది కొనసాగుతుంది. ఆ సాంప్రదాయం కూడా మేము సంప్రదాయాలకి ఎక్కువ గౌరవిస్తాం అనమాట. సో ఆ సంప్రదాయాన్ని మనం కొనసాగిద్దామని చెప్పి అలాగా గెలిపించడం అనేది జరిగింది అనమాట. ఓటమి గెలిపోవడం సహజం. గేమ్ ఆడామా లేదా, అదరగొట్టామా లేదనేది ముఖ్యం. ఏదేమైనా మా క్లాస్కి మాత్రం దిష్టి తగిలింది అబ్బా. మీరందరూ బాగా దిష్టి పెట్టారు యాక్చువల్గా క్లాస్కి. దిష్టి బూడిద గుమ్మడికాయ వచ్చి కొట్టనుంటుంది. అట్లయితే ఆడుతుడు కావచ్చు కదా. కొడతాం బూడిద గుమ్మడికాయలు కొడతాం, నెక్స్ట్ నుంచి అన్నీ కొడతాం. మామూలుగా ఉండదు మాతోటి, దుమ్ము లేచిపోద్ది ఈసారి. ఇప్పటి వరకు మీ వాళ్ళు ఏంటంటే కింద పడి దుమ్ము లేపారు, మా వాళ్ళు బ్యాట్తో బాల్ని కొట్టి మరీ దుమ్ము లేపుతారు. ఈసారి చూదురు కానీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ మ్యాచ్ అదిరిపోతుంది, ఇంకా దాంట్లో తిరిగే లేదు మా వాళ్ళు. ఒక్క మ్యాచ్ గెలిచే ఇట్లా ఆగమాగం చేస్తారు. పోయినసారికి అట్లే ఒక 2-3 మ్యాచ్ గెలిచిరు, మళ్ళీ పాయింట్స్ టేబుల్ లాస్ట్కి పోయారు. ఇప్పుడు 1000 వెళ్ళాలన్నా కూడా గెలవాల్సింది ఒక మ్యాచ్ తోటే. మా వాళ్ళు ఈసారి కప్పు కొడతాం అనేది గ్యారంటీ. పాయింట్స్ టేబుల్ చూసావా? మా వాళ్ళు టాప్లో ఉన్నారు తెలుసా? టాప్లో ఉన్నారు కానీ ఒకటే మ్యాచ్ కదా అది, ఇంకా వీళ్ళు పర్ఫార్మెన్స్ చూడాలి కదా. టాప్లో ఉన్నారు కదా మా వాళ్ళు, టేబుల్ టాపర్స్. ఇప్పుడు అది తెలుసా తెలియదు ఎంతకే? 4వ ప్లేస్లు ఉన్నారు. అది నువ్వు చూసింది పాయింట్స్ టేబుల్, కానీ చూడాల్సింది అది కాదు. ఫెయిర్ ప్లేలో టాప్ 1లో ఉంది SRH. అంటే మేము ఏం ఆడినా కూడా ఫెయిర్గా ఆడతాం అనమాట. మీది ఎక్కడ ఉంది? GT ఎక్కడో 5వ ప్లేస్లో 6వ ప్లేస్లో ఉంది ఫెయిర్ ప్లేలో. దట్ ఈస్ ద SRH ఇదనమాట. సో SRH అంటే ఫెయిర్ ప్లే అంటే SRH. ఫెయిర్ ప్లే అవార్డు ఉంటే కప్పు రాదు కదా. కప్పు ఎందుకు రాదు? ఫెయిర్ ప్లే ఈసారి 2 హిస్టరీ రిపీట్స్ అంటారు కదా, మా వాళ్ళు కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు ఈసారి. ఫెయిర్ ప్లే అవార్డు మాదే, కప్పు మాదే. రాసి పెట్టుకో. ఈసారి చెప్తున్నాను, ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన మీరు మరీ అంత దారుణంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ కావ్య పాప వస్తుంది, వచ్చి ఒక స్మైల్ ఇస్తుంది, మా వాళ్ళు గెలిచి చూపిస్తారు చూడు. మా వాళ్ళు హార్దిక్ పాండ్యా లేకున్నా కూడా గిల్ కెప్టెన్సీలో ఎంత దుమ్ము లేపుతున్నాం. నిన్న అసలు మిమ్మల్ని గెలిపించింది మీ వాళ్ళు కదా, తెలుసా ఆ విషయం? మా వాళ్ళు ఆడితేనే గెలిచి. మీ వాళ్ళు ఆడి కావు, మా కెప్టెన్స్ కమిన్స్ ఉన్నాడు కదా, మా కెప్టెన్, ఆయన గెలిపించాడు. ఆయన బౌలింగ్ బాగానే వేసాడు. ఎక్కడైతే దించకూడదు అక్కడే తీసుకొచ్చి మార్కండే, అసలు అద్భుతంగా బౌలింగ్ ఇస్తున్న మయాంక్ మార్కండేని తీసుకొచ్చి ఎయిరా బాబు అని చెప్పి ఆయన చేతిలో పెట్టడం, ఆయన 20 రన్స్ పైన ఇవ్వడం, మీ వాళ్ళు గెలవడం. లేదంటే అసలు మీ వాళ్ళు గెలిచే ఛాన్సే లేదు నిన్న. సో యూ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు మిస్టర్ కమిన్స్. తెలుగులో చెప్తే అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పు థ్యాంక్స్ అనేది. ఓకే, ఓటమిని ఒప్పుకునే పరిస్థితే లేదు. ఈసారి కప్పు మాదే, కప్పు కొట్టుకునే SRH నిష్క్రమిస్తుంది. ఇంకోసారి అయినా కావ్యపాపను గ్రౌండ్లో తీసుకొచ్చుకో. ఈసారి కావ్యపాప రావడం, కప్పు కొట్టడం 2 కన్ఫర్మ్. మ్యాచ్ సంగతి పక్కన పెట్టు. కోకపేట అంటే గుర్తొచ్చింది, ఏదో ప్లాట్ తీసుకోవాలని తిరుగుతున్నావు. ఏమైంది? ఎంతవరకు వచ్చింది ప్లాట్? 4 రోజుల నుంచి ప్లాట్ కోసం చూస్తున్నా. ఇంకా తీసుకోలేదా? అరే నేను ఆల్రెడీ చెప్పాను కదా వల్లేరు డెవలపర్స్ అనే దాని గురించి. దానికి ఇంకా మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఎంతో తెలుసా? వాళ్ళు వేస్తున్న లేఅవుట్ 12,635 ఎకరాలు. వాళ్ళ దగ్గరలోనే గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే కారిడార్స్ అన్నీ కూడా వాళ్ళ చుట్టూనే కొడుతున్నారు కొత్తగా. 2030 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలుసా? 60,000 కోట్లు. మరి 60,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో నువ్వు పెట్టావు అనుకో, అది ఖచ్చితంగా రిలయబుల్ ప్రాజెక్ట్ అయినట్టే కదా.
మరి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇవన్నీ కూడా దాని దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నమ్మకంగా పెట్టదగిన ఏకైక చోటు ఏంటి? కొల్లేరు డెవలపర్స్. ఒకసారి వెళ్ళు, నీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకో, చూసుకో, తర్వాత ఫ్లాట్ బుక్ చేసుకో. ఓకేనా? రైట్.